అప్పుడప్పుడు మంత్రులు ఏం చేస్తుంటారులా ఎవ్వరికి చెప్పకుండా సీక్రెట్గా పోయి చెకింగులు చేస్తుంటారు. కోపన్ బియ్యం మంచిగా ఇస్తున్నారా, రాళ్ళు బోళ్ళు ఏమైనా కలుపుతున్నారా, తక్కేడా బాట్లు అన్నీ కరెక్టే ఉన్నాయా లేవా అని పైసల మంత్రి ఈటెల సారు చూసేస్తాడు. దౌకన్లా సూదిబుట్లు ఉన్నాయా లేవా, డాక్టర్లు టైంకి వస్తున్నారా వస్తలేరా అని దౌకన్ల మంత్రి లక్ష్మారెడ్డి సారు పోయి అరుచుకుంటాడు. పోలీసు మంత్రి నాయన్ నరసన్న సారు పోలీస్ స్టేషన్లకు పోయి తుపాకులు ఎన్నున్నాయి ఇంకేమన్నా కావాలా అని అడిగేస్తాడు. పట్నం మహేందర్ సారు బస్సులలో తిరిగి పబ్లిక్ మంచి షెడ్డలు అరుచుకుంటాడు. ఆగో గీసారు కూడా గసుంటిదే ఓపెన్ చేసిండు. అందరు మంత్రులు లేకనే మందు సీసాల మంత్రి పద్మారావు సారు మందు దుకాణంలో పోంటి తిరిగిండు. మాల్ మంచిదే అమ్ముతున్నారా లేకుంటే 2 నెంబర్ మాల్ గిట్లా అమ్ముతున్నారా అని చెకింగ్ చేసిండు. ఆగ చూడండి దుకాణంలో పట్టుకు పోయి ఫుల్ బాటిల్ను పరీక్ష వాటి ఎట్లా చూస్తున్నాడో, సీల్ గట్టిగా ఉన్నదా ఏమన్నా కల్తీ గిట్లా చేసిండ్రా అని చెక్ చేస్తున్నాడు. అగో షాప్ లో ఏమేం మంది అమ్ముతున్నారో లెక్క రాపిస్తున్నట్టున్నాడు. అట్లనే అన్ని బ్రాండ్లు అమ్ముతున్నారా లేకుంటే తాగుబోతులకు ఏమన్నా తక్కువ చేస్తున్నారా అని అడుగుతున్నట్టున్నాడు. అడుగు సారు, జర గట్టిగా అడుగు. అరే గిదేంది సారు, తాడి చెట్టు కింద నిలబడి పాలు తాగినట్టు మందు దుకాణం కూడా నిలబడి నీళ్లు తాగుతావేంది సారు? నా బాధ్యత శాఖ మంత్రిగా రాష్ట్రం మొత్తం మీద నాన్ డ్యూటీ పేడే కానీ ఇల్లీగల్ ఇంకేదైనా కానీ ఈ కుటుంబా కానీ ఇవన్నీ ఎక్కడెక్కడైతే ఎంకరేజ్ అవుతున్నాయో వీళ్ళకి చెప్పా పెట్టకుండా సర్పంచ్ రిలీజ్ చేయాలని ప్రోగ్రాం పెట్టుకున్నా. పద్మారావు సారు నువ్వు సూపర్ సారు, ఇట్లనే తిరుగు సారు మందు షాపుల పోంటి. ఇక తాగోతులకు ఏం తగిలివలే రావు. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం కాడ గిట్లా షేకింగ్లు చేసిండు సారు. కానీ ఏర్వడక ముందు ఏ మందు సీసాల మంత్రాన వైన్ షాపుల కాడకొచ్చి తాగోతుల కోసం తనలాడినరా. అందుకే పద్మారావు సార్కు పెగ్గుకో చీర్సు చెప్తున్నారు మందు బాబులంతా.